అందరికీ నమస్కారం. నా పేరు బుర్ర రమాదేవి. వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా. నాకు సహకరించండి. నమస్కారం. కరీంనగర్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి గారు నేడు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ గత పాలక వర్గం తప్పులను ఎత్తి చూపారు. పలు అంశాలపై ఈ మీడియా సమావేశంలో వారు మాట్లాడడం జరిగింది. ఈ సమావేశంలో వీరితో పాటుగా డైరెక్టర్లు మడుపు మోహన్ గారు, ముక్క భాస్కర్ గారు, మార్క రాజు గారు, విద్యాసాగర్ గారు, సందీప్ గారు, నాగుల సతీష్ గారు తదితరులు పాల్గొన్నారు. బ్యాంకులో నేను కక్షపూరిత చర్య తీసుకున్నా అని చెప్పి మాట్లాడుతున్నారు. అది తప్పు అని నేను చెప్తున్నాను. ఎందుకంటే గతంలోనే 2009లోనే ఈ 2007 నుంచి ఏదైతే కమిటీ ఉందో వాటి మీద ఒక సభ్యుడు మొత్తం ఇచ్చాడు. అవినీతి మీద టోటల్ ఇచ్చాడు. అలాగే 2023లో ఒక సభ్యుడు ఈ సభ్యత్వం మీద దొంగ సభ్యత్వం మీద ఎవరికి అసిస్టెంట్ రిజిస్టర్ గారికి ఇచ్చి ఉన్నాడు. ఈ రోజు కాదు, 2023లో. అంటే అర్థం చేసుకోండి, నేను వచ్చిన తర్వాత కక్షపూరిత చర్య తీసుకోవడం లేదు. ఇది అంత ముందు నుండే ఉంది అని చెప్పడానికి మీకు చెప్తున్నాను. అలాగే మొన్న జరిగిన మహాజన సభను తప్పుపడుతున్నారు. కోరం లేకుండా నిర్వహించాలని. అది తప్పు. ఎందుకంటే ఒకసారి వాయిదా పడిన సమావేశం వారం రోజులు, అంటే ఆదివారం నాడు జరిగితే మళ్ళీ అదే ఆదివారం నాడు సభ నిర్వహించాలని యాక్ట్లో ఉంది. ఆ యాక్ట్ ప్రకారం నిర్వహించాను. ఆ యాక్ట్ ప్రకారం వాళ్ళని చర్యలు తీసుకున్నాను. ఎందుకంటే మాజీ సంఘం తప్పు అని సభలోనే మాజీ సభ్యుడు ఒకరు మాట్లాడారు. దానికి ఇది వివరణ ఇస్తున్నాను. ఇంకొకటి, ఆ మహాజన సభను ప్రశ్నించే ముందు 2009లో కళాభారతిలో మహాజన సభ పెట్టాడు. అందులో కెపాసిటీ 300-400 కూడా ఉన్నది, మీ అందరికీ తెలుసు. కానీ ఆ కళాభారతిలో 1780 మందితో సభ జరిపించాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను. 1780 మంది ఎలా కూర్చుని పెడతాడు? అందరూ బైలాన్ మార్చాడు. బైలాన్ మార్చడం అంటే చిన్న విషయం కాదు. బైలాన్ మార్చడం అంటే అర్థం చేసుకోండి. 1780 మంది దీని మీద ఏం చర్య తీసుకోవాలి? నిన్న వచ్చి నేను నా మీద కక్షపూరిత చర్య తీసుకుంటున్నావు, అది తీసుకుంటున్నావు అని మాట్లాడడం ఎంతవరకు సమస్య అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అలాగే దీనిపైన ఇప్పుడు చెప్పిన దానిపైన ఓటర్ లిస్ట్ పైన ఎంక్వైరీ చేసిన అధికారులు 380 లెక్చర్ కిందీలు వీరిపైన చర్య తీసుకోమని DCO గారు నాకు లెటర్ ఇచ్చారు. యాక్ట్ ప్రకారం చర్య తీసుకోమని. యాక్ట్ ప్రకారం చర్య తీసుకోవాలంటే మహాజన సభ కంపల్సరీ. మహాజన సభ లేనిది చర్య తీసుకోరాదు. దానివల్ల ఏంటంటే 18,000 మంది సభ్యులను నేర్చుకున్నారు. 18,000 మంది సభ్యులలో కోరం రావాలంటే 1,800 మంది. 1,800 మంది ఏ రోజు కూడా రాదు. అదే దీని ప్రకారం ఏంటంటే ఒకసారి వాయిదా పడ్డ సభలో కోరం లేకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు. కాబట్టి మన ఆదివారం నాడు కోరం తీసుకున్న తీర్మానాలు 100% కరెక్ట్ అని మీకు నేను తెలియజేస్తున్నాను. కోర్టు కూడా 4 వారాలలో మనం చర్య తీసుకోమని ఇచ్చింది. నోటీసులు ఇవ్వలేదన్నారు. నోటీసులు నేను DCO గారి లెటర్ మీదనే నోటీసులు ఇచ్చి ఉన్నాను. ఆ నోటీసుల సంగతి మీకు చెప్తాను. ఒకటి, వీళ్ళందరూ ఎందులో సభ్యులు, బ్యాంకులో సభ్యులు, బ్యాంకులో అకౌంట్ ఉంది. అకౌంట్లో తప్పు అడ్రస్ ఇస్తే వాళ్ళు బోకస్ సభ్యుల, నిజమైన సభ్యుల మీరే చెప్పండి. అన్ని అదే నేను కొన్న మాజీ అధ్యక్షుడు మాట్లాడుతూ అన్ని చదివాడు. నాకు లెటర్లు ఇచ్చాను, ఇవ్వలేదు అవన్నీ. నీకు నోటీస్ రాలేదు, నువ్వు వాటి మీద ఎట్లా స్పందిస్తావు, ఎట్లా మాట్లాడుతావు ఒక మాధ్యమ సభ అని నేను మీ ద్వారా ఆయన అడుగుతున్నాను. నీకు నోటీసే తీసుకున్నప్పుడు, నీ అడ్రస్సే తప్పైనప్పుడు, ఇది కాదు అవినీతి చేసిన వాళ్ళు కాదు, నీ అడ్రస్ తప్పున్నప్పుడు నేను బ్యాంక్ దగ్గర ఎందుకు తీసేయద్దు, నేను మెంబర్షిప్ ఎందుకు తీసేయద్దు, ఎట్లా నువ్వు మాట్లాడుతావు? కోర్టు ఆర్డర్ తప్పు ఆడుతావు అని వాళ్ళు ఇంకొకటి అలిగేషన్ చేశాను నా మీద. ఏమని? మీ ఎంసీలను ఆమోదింపజేసుకోలేదని 24/6/2025 రోజున మా
మా కమిటీ మీటింగ్ జరిగింది 24/6/2020 మా కమిటీ మీటింగ్ జరిగింది. అందులో నేను క్లియర్గా రాశాను, బ్యాంకు నందు సభ్యత్వ జాబితాలోని నిబంధనలకు విరుద్ధంగా సభ్యులు చేర్చిన విషయమై సహకార శాఖ అధికారి విచారణ జరిపించిన నివేదికపై సమీక్షించి తదుపరి చర్యలు తీసుకోవడం అధ్యక్షుల వారికి అనుమతించుటకై అని చెప్పి నేను ఆల్రెడీ ఎంసీలో నాకు పవర్ ఇచ్చారు. ఈ పవర్ ఇచ్చిన తర్వాత కూడా 1/7/2025 రోజున మళ్ళీ దాంట్లో సమీక్షించి ఆ నిర్ణయాన్ని ఓకే చేసుకున్నాం. అందరు సభ్యులు 13 మంది సభ్యులు అటెండ్ అయ్యారు. వాళ్ళు నలుగురు ఎవరైతే మేము అన్నారో వాళ్ళు రాలేదు, మీరు వాళ్ళకి చెప్పలేదు అని కాదు, 13 మంది సభ్యులు అటెండ్ అయ్యి నాకు అధికారం ఇచ్చారు. ఏదైతే బోగస్ సభ్యుల మీద ఉన్నదో చర్య నేను మా అధ్యయన సభలో వారి మీద వెయిట్ చేశాను. ఇది తప్పైతే ఎక్కడంటే ఇక్కడ నేను మీడియాలో కూర్చున్నామంటే ఎక్కడ కూర్చున్నాం, చర్చ సిద్ధం. నేను తప్పు చేశాను, నువ్వు తప్పు చేశాను, కూర్చున్నాం, ఎక్కడ కూర్చున్నట్టు అక్కడ కూర్చున్నాం. ఇవి నోటీసులు 9వ తారీఖు నోటీసులు వస్తాను. 9వ తారీఖు నాడు ప్రతి ఒక్కరు నోటీసులు వస్తాను. మొత్తం నోటీసులు రిటర్న్ వచ్చినాయి. అడ్రస్ కరెక్ట్ వాళ్ళు రిపీట్ చేసిన వాళ్ళు సమానం చేస్తారు, సమానం ఇచ్చారు అంటే మీరు అర్థం చేసుకున్నారు. రిపీట్ చేసి సమానం ఇచ్చారు అంటే నా తప్పుందా? నేను మొత్తం యాక్ట్ ప్రకారం పోతున్నాను, పద్ధతి ప్రకారం పోతున్నాను. నేను ఎక్కడ రాజకీయ కష్టాలు తిన్నాను. ఎందుకంటే గతంలోనే నీ ఆరోపణలు వచ్చినాయి. నేను వచ్చి 1 year కాలే, మీ మీద ఆరోపణలు వచ్చినాయి. నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి దాన్ని నువ్వు కాపాడుకున్నావు. తర్వాత టీఆర్ఎస్లోకి అక్కడ అధికారం ఉపయోగించి అధికారం చేయకుండా చేసినావు. అంతేందుకండి మొన్న నేను రేపు సమానంగా నేను డీసీ గారు సమాచారం ఇచ్చిన ఏమని సభ ఉన్న సమయంలో నాకేం రాసిందంటే కోరం లేని సమావేశం నిర్వహించరాదని చెప్పి నిర్వహించాడు. నేను అడిగింది సమాచారం నిమిత్తం ఇచ్చిన సరే కోరం లేని నిర్వహించరాదు అది డీసీ గారు తప్పు. ఎందుకంటే సభ నిర్వహించుకో కానీ తీర్మానాలు చేయకు, ముఖ్యమైన తీర్మానాలు చేయగలిగాలి. బ్యాంక్ వ్యవస్థ నడవాలంటే కోరం ఉన్నా లేకున్నా రెగ్యులర్గా బ్యాంకు నాకు సంబంధించినవి అప్రూవల్ చేసుకోవాలి. 6 నెలలకు ఒకసారి అప్రూవల్ చేసుకోవాలి. నువ్వు సభ నిర్వహించొద్దని బ్యాంకును కొట్టుబడి తీసుకోవాలి. ఏ రాజకీయ ఒత్తిడి ఇచ్చినా మీరు అర్థం చేసుకోవాలి. రాజకీయ ఒత్తిడి నేను 3:30 లెటర్ ఇచ్చాను, 4:30 నాకు సమావేశం లెటర్ బ్యాంక్ ఆల్రెడీ మా అటెండర్ ఫోన్ చేసి లెటర్ తీసుకోమని చెప్పండి. ఇది ఎంతవరకు నేను చెప్పండి అంటే ఇప్పుడు ప్రెసిడెంట్ ఇస్తాడా తీసుకోవాలి. ఒకసారి ఆలోచించండి. మన అప్లికేషన్ ఇస్తే 10 రోజులు 10 రోజులు మనకు గతి ఉంటుందంటే పోతే గంటల కూడా పంపాడు. ఎందుకంటే నేను బాగా చెప్తున్నాను, ఎందుకంటే జరిగిన విషయాలు ఏంటి అనేది. బ్యాంకులో అకౌంట్ హోల్డరు వాళ్ళకే ఇవ్వాలి మెంబర్షిప్, కానీ చట్టవిరుద్ధంగా 18,000 మందికి ఇచ్చారు. 18,000 మందికి ఇచ్చారు. ఇది వాస్తవం. తర్వాత 2017లో 1/120 ఓట్లు ఉన్నాయని చెప్పింది. అందుకనే కోర్టు కేసులో స్టే ఇచ్చి ఎలక్షన్ ఆగింది. ఎలక్షన్ మొన్నటి వరకు కూడా మొన్ననే ఒక 1 year బ్యాక్, 1 year కూడా 5 నెలల బ్యాక్ స్టే తొలిగిపోయింది. నేను వచ్చిన తర్వాతనే ఎలక్షన్ పెడతా అని చెప్పి నేను కానీ మా పత్రికా మిత్రులందరినీ చెప్పిన అందరినీ కూడా ఎలక్షన్ పెడతా. ఈ రోజు నా పార్టీలో ఉండుకుంటూ కాంగ్రెస్ పార్టీలో మొన్ననే వెళ్ళింది. కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చి ఎల్లుండానే డైరెక్టర్ కావాలి. ఇది ఆయన పద్ధతి. సరే వచ్చి పోయి డైరెక్ట్ పోయి ఒక వ్యక్తితోటి ఎలక్షన్ జరపాలని పిటిషన్ ఇచ్చాడు. దానికి సమాధానం ఇచ్చిన ఆల్రెడీ డిసిఓ గారికి ఓటర్ లిస్ట్ సబ్మిట్ చేసిన అది అక్కడ ఆగిపోయింది. మళ్ళీ ఈ కమిటీని రద్దు చేయాలని మళ్ళీ పార్టీని బదులు చేస్తున్నాం. మంత్రి గారి జోక్యం మంత్రి గారి జోక్యంతో ఏం అవసరం లేదు. మంత్రి గారు కాదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఇందులో ఎవరు కూడా ఇన్వాల్వ్ కాలే. నేనే దీని అంతా ఒక సబ్మిట్ ఇచ్చిన దాన్ని బట్టి ఎంక్వైరీ చేస్తే అంత బయటపడ్డది. 18,000 ఓట్లు ఉన్నాయి కదా. ఇప్పుడున్న ఓట్లు ఏంటంటే యాక్చువల్గా 3,000 అకౌంట్ హోల్డర్స్ ఉన్న వాళ్ళు 3,000 మంది ఉంటున్నారు. అంటే ఎంతమంది? దాదాపు 15,000-16,000 మంది బోగస్ ఓట్లు. ఇప్పుడు ఆయన కోసం స్వార్థం కోసం ఉమ్మడి జిల్లా మొత్తం నేర్చుకున్నాడు. ఉమ్మడి జిల్లా మొత్తం బయలా మార్చాడు. ఉమ్మడి జిల్లా మొత్తం మార్చిండు అంటే ఇప్పుడు ఆలోచించండి. కాళేశ్వరం నుంచి వచ్చి ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేసాడు. లోన్ కావాలి, ఎంక్వైరీ చేయాలి. కాళేశ్వరం ఎంక్వైరీ చేసి లోన్ ఇవ్వాలా? లోన్ కట్టకపోతే ఇక్కడ పంపి కాళేశ్వరం రికవరీ చేయాలా? నేను మాట్లాడతాడు. నేను చేయబట్టే గంగాధర్ వచ్చిందని
తెలియదు. నువ్వు 10 ఏళ్ళు చైర్మన్ చేసినావు, 8 ఏళ్ళు మెంబర్ చేసినావు, ఆయన తెలియకపోతే ఎట్లా? ఈ కరీంనగర్ అర్బన్ బ్యాంకును ఢిల్లీలో పెట్టవచ్చు, బాంబేలో పెట్టవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అది మనకు అది ఉన్నది. నువ్వేదో జిల్లా చేసినంత మాత్రాన రాదు. నీ ఓటర్స్ కోసం శనివారం చిగురుమావిడి ఆ ఏరియాలో ఓటర్స్ కోసం జిల్లా మొత్తం చేసినావు. నీ సొంత అర్బన్ బ్యాంక్ నీ సొంత ప్రజలది. ఇప్పుడు నువ్వు ఎలక్షన్ క్యాన్సల్ చేయడం వల్ల ఎల్లుండి ఎలక్షన్ క్యాన్సిల్ అయింది. 5 లక్షల రూపాయలు ఎలక్షన్ ఖర్చు అయినాయి. ఈ దొంగ ఓట్లకు చేయడానికి ఎంక్వైరీ చేయడానికి 5 లక్షలు అయింది. 10 లక్షలు ఇక్కడ ఎందుకు ఎవరు సొత్తు? ఇది బ్యాంక్ ఖాతాదారుల సొత్తు. నువ్వు ఖర్చు పెట్టినావు. నువ్వు అన్నావు 51 ఎంక్వైరీ రెడీ ఉండు, జైలు పోతావు బిడ్డ. ఏమనుకుంటున్నావు? నేను 51 ఎంక్వైరీ ఆలోచించలే. నేను స్టేయింగ్ 51 ఎంక్వైరీ చేయిస్తా ఎంక్వైరీ. ఇంకొకటి దొంగ బంగారు వ్యవహారం. 4 ఉంటే కొన్ని సీఓను సస్పెండ్ చేసినాను, మిగతా వాళ్ళని చేయకపోయేసరికి నేను కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి తెచ్చుకున్నాడు. నేను వచ్చిన తర్వాత అప్పీల్ కూడా వేసిన, అప్పీల్ కూడా కొట్టుకుపోయింది. కానీ 32 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. నిన్ను అంటాడు సుప్రీంకోర్టుకి ఎందుకు పోలేదని. సుప్రీంకోర్టు పోతే 50 లక్షలు ఖర్చు అవుతుంది. ఎవరి సొమ్ము 50 లక్షలు ఎక్కడికి ఖర్చు పెట్టాడు? అది దానికి సమాధానం చెప్పు. ఫీజులు అయితే మీరు అందరూ తెలియదు కాదు. 50 లక్షలు ఖర్చు అయితే ఎవరు ఖర్చు ఎవరు భరించాలి? బ్యాంకు భరించాలి. అంటే నువ్వు సభ్యులను మొత్తం బ్యాంకు దివాళా చేయడానికి ప్రయత్నం చేస్తావు. తప్పు కాదు మీది. పైకి వెళ్ళి నా మీద ఆరోపణలు, మంత్రి గారి మీద ఆరోపణ, మంత్రి గారు సపోర్ట్ చేస్తుండు, లేకుంటే ఇది రాజకీయ కుట్ర అని ఎంతవరకు ఏంటి? మీరు ఆలోచించాలి. మీ ద్వారా ప్రజలకు కూడా అన్ని విషయాలు తెలవాలని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ కాలేజ్ కరీంనగర్, ఎస్విజేసి జూనియర్ కాలేజ్ కరీంనగర్, పారమిత స్కూల్ మంకమ్మ తోట కరీంనగర్, శ్రీ చైతన్య కాలేజ్ కరీంనగర్, సెయింట్ జార్జ్ అండ్ ప్యారడైజ్ స్కూల్స్ కొత్తపల్లి కరీంనగర్, ఆక్స్ఫర్డ్ స్కూల్ రామ్నగర్ కమాన్పూర్ కరీంనగర్, తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ కొత్తపల్లి కరీంనగర్, విజన్ స్కూల్ రేకుర్తి కరీంనగర్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించారు